So hi guys, welcome back to my channel Kaushik Tales. If you first time my channel this is Kaushik. I am completing my graduation in MBCI College of Engineering, Vijayanagaram. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter, whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. Guys, అందరూ నిన్నటితో ఏపీ ఎంసెట్ 2025 అనేది ఒక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు అందరూ చాలా కష్టపడి రాశారు. కొంతమంది చిట్ కోడ్స్ వాడి రాశారు. మొత్తం కొంతమంది అయితే ఓవరాల్ గా కంప్లీట్ గా 160 కూడా వాళ్ళ టాలెంట్ ఉపయోగించి రాశారు. కొంతమంది కొంచెం టాలెంట్ కొంచెం చిట్ కోడ్స్, ఏదైతే మొత్తానికి ఎగ్జామ్ ఫార్మాట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అండ్ మీ యొక్క పని అయితే అయిపోయింది అని చాలా మంది అనుకుంటున్నారు. బట్ నిజంగా మీ పని అయిపోయిందా అంటే, నిజంగా మీరు చేయాల్సిన వర్క్ అనేది కంప్లీట్ అయ్యిందా అంటే నేను చెప్తుంది నో. ఎందుకు అంటే ఎగ్జామ్ ఎవరైనా రాస్తారు. ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవ్వని వాళ్ళు రాస్తారు, ప్రిపేర్ అవ్వని వాళ్ళు రాస్తారు. ఎగ్జామ్ కి ఇక్కడ మీతో సంబంధం లేదు. ఇట్స్ జస్ట్ అబౌట్ యువర్ నాలెడ్జ్. బట్ ఇప్పుడు అసలు నెక్స్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది, అసలు ర్యాంక్ కార్డ్ అంటే ఏంటి చాలా మందికి తెలియని విషయం. అసలు ర్యాంక్ ఎలా వస్తుంది, ర్యాంక్ కార్డ్ అంటే ఏంటి, మనం అసలు ఈ వెబ్సైట్ ఇంకా పనికి వస్తుందా, ఇంకా నెక్స్ట్ ఇంకెలాంటి వెబ్సైట్స్ వస్తాయి, ఇంకా చాలా మంది తెలియని విషయం ఏంటి అంటే నెక్స్ట్ వెబ్సైట్స్ అనేవి చాలా చేంజ్ అయిపోతాయి. మీరు కౌన్సిలింగ్ కి ఈ వెబ్సైట్ ఉండదు, అసలు మీరు కౌన్సిలింగ్ ఇలా పెట్టుకోరు. కౌన్సిలింగ్ కి అసలు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటారు. లైక్ అసలు డేట్ కి మీకు డేట్లు మారిపోతుంటాయి. ఫస్ట్ ఒక 10 డేట్స్ ఇస్తారు, ఒక 125 నుంచి ఒక 125 ఒక 7 days 8 days అంటే ఒక 10 డేట్స్ ఇస్తారు. అవి కాకుండా తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. అది కొంచెం సెపరేట్ గా ఉంటది. అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో సగం మందికి అసలు చాలా మందికి ఐడియా ఉండదు. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అండ్ మీకు ఒక వెబ్ ఆప్షన్స్ అనేది ఒక పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ నేమ్, మన స్టేట్ నేమ్, ఇక్కడ డిస్ట్రిక్ట్, ఇక్కడ వచ్చేసరి కాలేజ్ నేమ్ ఆఫ్ కాలేజెస్ ఇలా ఉంటది అనమాట. అండ్ మీకు చాలా మంది తెలియని విషయం ఏంటంటే కాలేజ్ నేమ్స్ కాకుండా మీరు కాలేజ్ కోడ్స్ బట్టి మీరైతే ఎంచుకోవాలి. కాలేజ్ నేమ్ ఒకవేళ మీరు డెస్క్టాప్ లో చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. ఇఫ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అవంతి అనే కాలేజ్ తీసుకుందాం. అవంతి అనే కాలేజ్ తీసుకుంటే ఇది ఒక్క కాలేజ్ మొత్తం 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మొత్తం 4 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఆ 4 బ్రాంచెస్ నేమ్స్ కూడా అవంతితోనే స్టార్ట్ అవుద్ది. అండ్ మీరు చాలా దగ్గర చూసుంటే, చాలా డిఫరెంట్ సోషల్ మీడియాస్ లో చూసుంటే మన కంటెంట్ అనేది కొంచెం లెంతీగా ఉంటే ఫుల్ గా రాదు. లైక్ అవంతి అని వచ్చి ఇక్కడ డాట్స్ వచ్చేస్తుంది. అలాగే సేమ్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుద్ది. దానివల్ల ఏంటవుద్ది అంటే మీరు ఒక అవంతిలో టాప్ కాలేజ్ ఉండొచ్చు, టాప్ బ్రాంచ్ ఉండొచ్చు, లో బ్రాంచ్ ఉండొచ్చు. అలాగే సిమిలర్ గా ఆ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కోడ్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, కోడ్స్ ఎక్కడ ఉంటాయి అనేది కూడా చాలా మందికి తెలియదు. అండ్ నెక్స్ట్ అసలు మనకి ఇప్పుడు ఏపీ ఎంసెట్ 2025 కొట్టగానే మనకు ఒక ఏపీఎస్సిహెచ్ అనే ఒక పోర్టల్ నుంచి మనం అయితే ఓపెన్ చేసుకొని చూస్తాం. ఆ పోర్టల్ అనేది మనకి ఇంకా అవసరం ఉంటుందా, లేకపోతే ఇంకోటి ఏపీటీ ఆన్లైన్ ఇలాగ ఒక పోర్టల్ అనేది అయితే ఓపెన్ అవుద్ది. మనకు అసలు ఈ ఏపీ ఎంసెట్ 2025 పోర్టలే మనకి ఇంకా యూజ్ ఉండదు రిజల్ట్ తర్వాత. ఇలాంటివి చాలా 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 కౌన్సిలింగ్ డౌట్స్ అయితే చాలా మందికి ఉన్నాయి. నేను ఈ సెషన్ లో కంప్లీట్ డౌట్స్ అన్ని అయితే క్లియర్ అయితే చేస్తాను. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎందుకు అంటే నేను ఇప్పటి వరకు ఉన్న కంటెంట్ మొత్తం ఎంసెట్ 25 అప్డేట్స్ అనేది నేను ఒక ప్లేలిస్ట్ అయితే చేస్తా. ఇక్కడ నుంచి దానిలో ఆ ప్లేలిస్ట్ లో వీడియోస్ అనేవి అయితే వస్తాయి. అండ్ ఫస్ట్ ఈ రోజు మనం అసలు ఈ ఎంసెట్ అనే ఫార్మాట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కౌన్సిలింగ్ ఎలా ప్రొడ్యూస్ అవ్వాలి, అసలు కౌన్సిలింగ్ కావాల్సినవి ఏంటి, అవసరం లేనివండి, డూస్ ఏంటి, డోనాట్స్ ఏంటి, ఇవన్నీ వీడియో తెలుసుకుందాం. అండ్ ఇప్పుడే ఒకసారి మీరు ఇంకా లైక్ చేయకపోతే వీడియో పాజ్ చేసి లైక్ చేసేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గైస్, ఇప్పుడు కానీ మనం చూసుకుంటే ఫస్ట్ అసలు కౌన్సిలింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుద్ది, ఫస్ట్ ర్యాంక్ కార్డ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి 26/5/25 మనకైతే రెస్పాన్స్ షీట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దాంట్లో అసలు ఆ రెస్పాన్స్ షీట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే, మీరు లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ మన అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తే అవి ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది అయితే ఉంటుంది. జస్ట్ పైన క్వశ్చన్ ఉంటుంది, కింద ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ లో
మొత్తం రాంగ్ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ టిక్ కొట్స్ ఉంటది. అండ్ కిందనైతే మీ కరెక్ట్ ఆప్షన్ అనేది టిక్ కొట్స్ ఉంటది, కింద మీరు చూసిన ఆప్షన్ అయితే ఉంటది. ఇదైతే జనరల్ గా ఇక్కడ క్వశ్చన్ ఉంటది, సమ్ a² + 2b² + 2ab అనే క్వశ్చన్ ఉంటది. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి a-b² అని, a+b² అని, a×b² అని, a/b² అని, ఇలాగే సమ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు చూస్ చేసింది a×b² అనే ఆప్షన్ అనేది మీరు చూస్ చేసిన ఇక్కడ ఉంటది, చూస్ అనే ఆప్షన్ అని ఉంటది. అండ్ కరెక్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ టిక్ అంటే రాంగ్ ఆప్షన్స్ అన్ని రాంగ్ కొట్టేసి కరెక్ట్ ఆప్షన్ అని టిక్ చేసేదే ఉంటది. ఇది ఉండే రెస్పాన్స్ షీట్ ఉండే ప్యాటర్న్. ఇక్కడ మేము ఎలా బ్రో మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయో చెక్ చేసుకోవాలి అంటే, ఇక్కడ మీరు చూస్ చేసిన ఆప్షన్ ఇక్కడ వచ్చిన ఆప్షన్ ఈ రెండు ఈక్వల్ అయితే అక్కడ 1 మార్క్ అనేది అయితే మీరైతే కౌంట్ చేసుకుంటారు. ఇక్కడ డిఫరెంట్ కాబట్టి ఇక్కడ 0 మార్క్స్ అనేది కౌంట్ చేసుకుంటారు. ఇలాగా మీరు ఒక రెస్పాన్స్ షీట్ అనేది కౌంట్ చేసుకోవాలి. అండ్ మీరు కౌంట్ చేసుకున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ వేరేగా కౌంట్ చేసుకోండి, ఫిజిక్స్ వేరేగా, కెమిస్ట్రీ వేరేగా, ఇలా మొత్తం 3 సబ్జెక్ట్స్ 3 డిఫరెంట్ గా అయితే కౌంట్ చేసుకోండి. ఇలాగ ఎందుకు బ్రో కౌంట్ చేసుకోవాలి, ఓవరాల్ గా చేస్తే మనకు ఓవరాల్ కౌంట్ వచ్చిందంటే, మనకి ఆఫ్టర్ ర్యాంక్ కార్డ్ రిలీజ్ అవుతున్నప్పుడు అసలు ర్యాంక్ కార్డ్ కూడా ఎలా రిలీజ్ అవుతుంది, అసలు ర్యాంక్ కార్డ్ కూడా ఏ విధంగా ఉంటుంది అని కూడా నేను చెప్తా. మనకి ర్యాంక్ కార్డ్ రిలీజ్ అవుతున్నప్పుడు మ్యాథ్స్ కి ఒక సమ్ ఇప్పుడు మీకు కౌంట్ చేసుకున్నప్పుడు దీంట్లో 40 వచ్చాయి అవుట్ ఆఫ్ 80. మీకు ఇక్కడ వస్తున్నప్పుడు మాత్రం మీకు 40 రావు. మీకు జనరల్ కరెక్ట్ గా 40 అని మార్క్స్ రాదు. లైక్ 41.00000 సమ్ x అనే నంబరు. ఇక ఫిజిక్స్ ఏమో మీరు కౌంట్ చేసుకున్నప్పుడు ఒక 15/40 వచ్చాయి. ఇక్కడ మాత్రం 15 రావు. 15 కి 15 వచ్చినా కూడా 15.694656 ఇలా ఒక x అనే నంబరు. అంటే ఒక పాయింట్ నాట్ అనే ఒక నాటికల్స్ ఒక నెంబర్ ఉంటది. ఒక ఇక్కడ మీకు కెమిస్ట్రీ మీరు కౌంట్ చేసుకున్నప్పుడు 20/40 వచ్చినప్పుడు ఇక్కడ మీకు 20 రాదు. 21.666567 ఇలా ఒక నెంబర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు మీరు దాన్ని బట్టి చూసుకోవాలి, వెదర్ మీరు కౌంట్ చేసినప్పుడు 40 వచ్చాయి, ఇక్కడ మీకు మ్యాథ్స్ మాత్రం 41 వచ్చాయి. దాని అర్థం ఏంటి, నార్మలైజేషన్ లో మ్యాథ్స్ పెరిగింది. అండ్ మీరు కౌంట్ చేసుకున్నప్పుడు 15 వచ్చాయి ఫిజిక్స్, ఇక్కడ కూడా 15 ఉన్నాయి. దాని అర్థం ఏంటి, నార్మలైజేషన్ లో దాని మార్క్స్ పెరగలేదు తగ్గలేదు. అండ్ కెమిస్ట్రీ 21 20 మీరు కౌంట్ చేసుకున్నప్పుడు 20, నార్మలైజ్ తర్వాత ర్యాంక్ అంటే 21. దాని అర్థం ఏంటి, నార్మలైజేషన్ లో పెరిగాయి అర్థం. అండ్ సెకండ్ థింగ్, మీకు మార్క్స్ ఇక్కడ ఓవరాల్ గా మీరు యాడ్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి 75 వచ్చాయి. మీకు ఎలాగే 75 కూడా ర్యాంక్ కార్డులు వస్తుంది అంటే రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కసారిగా ఎలా ఉంటుందంటే, మీరు రెస్పాన్స్ షీట్ లో కౌంట్ చేసుకున్నప్పుడు మీకు 70 65 వస్తాయి, కానీ మీరు ర్యాంక్ కార్డ్ చూసినప్పుడు 50 52 అలా వస్తాయి. అప్పుడు చాలా మందికి రైజ్ అయ్యే క్వశ్చన్ ఒకటే, బ్రో ఏంటి బ్రో నార్మలైజేషన్ లో 65 నుంచి 50కి వచ్చే 15 మార్క్స్ తగ్గించాడా బ్రో అనుకుంటారు. అక్కడే మీరు చాలా మంది ఒక తెలియదు కాబట్టి చాలా మంది అక్కడే మీరు ఏదో భ్రమ అయిపోతారు. ఏంటి అంటే ఇక్కడ 65 లో మనకి 75% మాత్రమే మనకి ఇక్కడ ఈ మార్క్స్, మిగతా 25% మనకి ఐపీ మార్క్స్. ఆ 65% ఆఫ్ ఇది ప్లస్ 25% ఆఫ్ ఐపీ మార్క్స్, ఈ రెండు కలిపితే వచ్చిన మార్క్స్ మీకు 55. అంతే తప్ప మీకు నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు 10 మార్క్స్ 15 మార్క్స్ పడిపోయాయని అర్థం కాదు. అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బ్రో మీది ర్యాంక్ కార్డ్ రిలీజ్ అవుతున్నప్పుడు చేయొచ్చు కదా అంటే అప్పటికి ఇంకా మీరు చాలా ఇంకా తెలియనప్పుడు ఇంకా చూసిన వెంటనే గాబరా అయిపోతారు. అందుకే మనం ముందే దీని గురించి ఒక నాలెడ్జ్ అనేది, ఒక జనరల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తే అప్పుడు మీకు ఆ డౌట్ రైజ్ అవ్వదు. లైక్ బ్రో ఇప్పుడు నాకు రెస్పాన్స్ కౌంట్ చేసుకున్నాను, నాకు ఒక 65 పాయింట్స్ వచ్చాయి, 65 మార్క్స్ వచ్చాయి. నార్మలైజేషన్ లో నేను అనుకుంటున్నాను ఒక 3 మార్క్స్ అని, 3 అడిషనల్ సబ్స్ట్రాక్షన్ అవుద్ది. నేను మాక్సిమం చెప్పేది ఒకటే, నార్మలైజేషన్ ఎప్పుడు సబ్స్ట్రాక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎడిషన్ చేసుకోవద్దు. ఎడిషన్ ఈజ్ లక్, సబ్స్ట్రాక్షన్ ఈజ్ ఫేవర్. అదే చెప్తున్నా, ఎడిషన్ అనేది లక్. మీకు లక్ అయితే ఎడిషన్ అయింది, లేదు మీకు బ్యాడ్. ఎప్పుడు జనరల్ గా హ్యూమన్ ఉండేది బ్యాడ్ లక్. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే రౌండ్ ఆఫ్ మీకు ఒక 63 మార్క్స్ వచ్చాయి అంటే రౌండ్ ఆఫ్ 60 మార్క్స్ అనేది చేసుకోండి, ఇట్స్ ఓకే, పర్లేదు. లేదు ఒక 65 వచ్చాయి అంటే మీరు 60 చేసుకోండి, లేదా 62 63 చేసుకోండి. ఒక 3 మార్క్స్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి +−3 చేసుకోండి, మాక్సిమం -3 చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే వెదర్ మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం క్వాలిఫై అవుతామా లేదా అని తెలుస్తుంది. ఎప్పుడో లీస్ట్ కేసెస్ లో యాడ్ అవుతాయి తప్ప మాక్సిమం యాడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే అది బ్యాలెన్స్ అయ్యే వచ్చింది ఈ సంవత్సరం పేపర్లు అన్ని బ్యాలెన్స్ అయ్యే వచ్చాయి కాబట్టి ఈసారి యాడ్ అవడం చాలా తక్కువ. కానీ
చూసుకోండి. వెదర్ నేను చెప్పేది ఒకటే, మీరు క్యాలిక్యులేట్ మీ యొక్క రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయిన తర్వాత మీరు వచ్చిన స్కోర్ కంటే -3 చేసుకోండి. వెదర్ మీకు వచ్చింది ఒక 45 అయితే మీరు 40 వేసుకోండి, నో ప్రాబ్లం. 40 ఈజ్ క్వాలిఫై, 40 క్వాలిఫై అయిపోతారు. రెస్పాన్స్ షీట్ లో 40 వచ్చాయంటే మీరు క్వాలిఫై అయిపోయినట్టే. అక్కడ 45 మీరు లక్ బాగుంటే 50 అవుతాయి, లేదు అంటే 40లో ఉండదు. మీరు ఆల్రెడీ మీ మైండ్ ఫిక్స్ చేశారు కాబట్టి 40 వచ్చినా పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ ఇదే అంటే కన్ఫ్యూజన్ ఉంటది, ఎందుకు అంటే అండ్ మీ ఇంకో విషయం, ఆ ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఐపీ కలిపారా లేదా, కలిపారా నిజంగా కలిపారా లేదా అని. అందుకే ఆ కలిపారా లేదా అని డౌట్ రాకుండా ఉండాలని నేను ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సెపరేట్ గా చేయమన్నా. అప్పుడే మీకు అర్థమవుద్ది వెదర్ కలిపారా లేదా అనేది. అండ్ ఖచ్చితంగా కలిపే ఇస్తారు మార్క్స్. ఎందుకు అంటే నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్ లో పెట్టా ర్యాంకింగ్ ఎలా ఉంటుంది అని. దాంట్లో 25% ఆఫ్ ఐపీ వెయిటేజ్ ఉంది అని. అండ్ దిస్ ఇస్ అబౌట్ ద ర్యాంక్ కార్డ్ అండ్ రెస్పాన్స్ షీట్ అనమాట. రెస్పాన్స్ షీట్ లో ఎలా చెక్ చేసుకోవాలని నేను చెప్పా. అంటే లైక్ ఒకవేళ మీరు చూస్ అన్ ఆప్షన్ అండ్ రైట్ ఆప్షన్ ఈ రెండు ఈక్వల్ గా ఉంటే మీరు ఒక పాయింట్ అనేది మీరు ఇచ్చుకుంటారు. ఒకవేళ లేదు అంటే 0 అసైన్ చేస్తారు. అండ్ కౌంట్ చేసుకున్నప్పుడు మ్యాథ్స్ వేరేగా, ఫిజిక్స్ వేరేగా, కెమిస్ట్రీ వేరేగా డిఫరెంట్ గా కౌంట్ చేసుకుని ట్రై చేయండి. ఎందుకు అంటే అది నార్మలైజ్ తర్వాత మీకు అసలు పెరిగే తగ్గే తెలుస్తుంది. ఒకటేసారి మొత్తం సింగిల్ గా 1 2 3 4 5 6 7 8 9 80 తర్వాత 81 82 83 అలా కౌంట్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటవుద్ది అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో మీకు రెస్పాన్స్ షీట్ అప్పుడు తెలియదు. రెస్పాన్స్ షీట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయో మీకు గుర్తుండదు. తర్వాత నార్మలైజేషన్ మార్క్స్ తర్వాత అది కలిసాయా లేదా అనేది మీకు చెప్పుకోలేరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం డిఫరెన్షియేట్ గా చేసుకోవడం వల్ల మీకు వెదర్ అవి యాడ్ అయ్యాయా సబ్స్ట్రాక్ట్ అయ్యాయా అని తెలుస్తుంది. అది ఇక్కడ ర్యాంక్ కార్డ్ మ్యాటర్ అనమాట. అండ్ నెక్స్ట్ కౌన్సిలింగ్ మ్యాటర్. నేను ఇది మొత్తం ఒక 1 వీక్ సిరీస్ చేస్తా ఈ కోసం. అండ్ నేను సిరీస్ అయిపోయే టైంకి కానీ ఆర్ఎల్స్ రేపు నుంచి కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ టైంలో కానీ ఒక చిన్న సర్ప్రైజ్ అనేది అయితే ఉంటుంది. సర్ప్రైజ్ కూడా హింట్ ఇస్తా. ఫ్రమ్ టాపర్స్ లైక్ ఒక 5K 6K నుంచి 15K అండ్ 30K 50K ఈ యొక్క రేంజ్ వాళ్ళకి ఆప్షన్స్ ఇంకా మీరే చూసుకోండి. అండ్ దట్ ఈస్ ద హింట్ అనమాట. ఇక్కడికైతే మీకు అర్థమైంది అయితే అనుకుంటున్నాను. ఆ సర్ప్రైజ్ కూడా ఆ వెబ్ ఆప్షన్స్ కి ముందు చూద్దాం. ఒక 2 days లో వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే వెబ్ ఆప్షన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అవంతా నేను ఈ 1 week లో మొత్తం కంప్లీట్ గా మీకు ఒక రోడ్ మ్యాప్ అనేది ఇస్తా. బీటెక్ రోడ్ మ్యాప్ కూడా ఇస్తా. సో ఇప్పుడే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకు అంటే ఇలాంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో దట్ మిస్ అవ్వరు. దట్స్ ఇట్.